హాయ్ అండి. ఈరోజు అటుకుల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్‌లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని, ఒక కప్పు దాకా మందపాటి అటుకులు తీసుకొని, ఇలా వాటర్ తోటి తడిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లోని వాటర్ మొత్తము ఇలా ఒత్తేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం పలుకులు, అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని, కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని నెయ్యితో సహా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లోనే మనం తీసుకున్న ఒక కప్పు అటుకులకి 1/2 కప్పు వరకు బెల్లం తురుము అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చి కొబ్బరి తురుమును బెల్లం పాకంలో ఉడకనివ్వాలి. పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా బాగా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్నటువంటి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా వేయించుకున్నటువంటి బాదం జీడిపప్పు పలుకులు ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్నటువంటి అటుకులను వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ బెల్లం పాకంలో అటుకులు బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అటుకుల ప్రసాదం అయితే రెడీ.